నమస్కారం మిత్రులారా, నేను మీ తెలుగు ఫార్మర్ క్రాంతిని. ఇది వచ్చేసి G9 రకం అరటి తోట, మైక్రోసన్ కంపెనీ చెట్లు. ఇవి మార్చి 2, 2025 తారీఖున నాటాము. ఈ చెట్లు ఇప్పుడు 8.5 నెల పూర్తి చేసుకున్నాయి. చెట్లు ఇలా కిందికి సైడ్గా వాళ్తాయి అన్నమాట. ఈ గెల అనేది దూరంగా వెళ్తుంది, ఇలా క్రాస్గా వెళ్తుంది. సో అట్లా కాకుండా మనం దగ్గరికి లాగి ఈ విధంగా కట్టడం వల్ల చెట్టు అనేది కొద్దిగా స్టడీ అవుతుంది, నిలువుగా నిలబడుతుంది. అదేవిధంగా చెట్టు కిందికి పడిపోయే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. చెట్టుకు చాలామంది ఏం చేస్తారంటే, ఇక్కడ ఇది నేను వచ్చేసి టైన్పూరితో కట్టాను. చాలామంది ప్లాస్టిక్ దారం వాడుతున్నారు దీనికి. అది వాడడం వల్ల చెట్లు పంట అయిపోయిన తర్వాత అలాగే దున్నేస్తాం కాబట్టి అది మొత్తం భూమిలోకి వెళ్ళిపోయి భూమి కాలుష్యమయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆలోచించి నేను కొంచెం ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు, పర్యావరణానికి హాని చేయకూడదనే ఉద్దేశంతో టైన్పూరి కట్టడం జరిగింది. ఇదిగోండి, ఈ విధంగా చెట్టు నుంచి చాలా దూరంగా వచ్చింది కదా ఇది గెల. ఇక్కడ పువ్వు అనేది అర్ధడుగు ఇలా సాగిన తర్వాత తుంచి వేసి చెట్టుకి దగ్గరగా లాగి గొలను కడతామన్నమాట. ఇదిగో చూడండి, దీనికి వచ్చేసి కట్ చేసాం పువ్వు. ఇంకా దీన్ని ఇలా దగ్గరికి లాగి కట్టాలన్నమాట. చాలా చెట్లకు ఆల్రెడీ కట్టేశాము, ఇంకా కొన్ని చెట్లకు మాత్రమే కట్టాల్సి ఉంది. సో ఇది ఫ్రెండ్స్ మా అరటి తోట. మీకు కూడా అరటి తోట ఉంటే లైక్ చేయండి. అలాగే నేను ప్లాస్టిక్ దారం కాకుండా ఇలా టైన్పూర్ కట్టాను కదా, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మొత్తానికి నా వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి నాకు కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోని మొత్తాన్ని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అందరికీ ధన్యవాదములు.